జగన్ పత్రికకి 650 కోట్లు అంటూ ఏదైతే నిన్న దీంట్లో వచ్చినటువంటి దాంట్లో ఏదైతే క్యాబినెట్ సందర్భంగా జరిగిన దాంట్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్కి చెందిన రోత పత్రిక ప్రభుత్వ ధనం దోచిపెట్టారని వివిధ రూపాల్లో 650 కోట్లు చెల్లించినట్టు తేలింది. ఇది సంపూర్ణంగా అధికార దుర్వినియోగమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ మెగా సంస్థకి అప్పగింత కేబినెట్ ఆమోదం. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సమాంతరంగా 63,656 చదరపు కిలోమీటర్ల మేర కొత్త వాల్ను 990 కోట్లతో నిర్మించే బాధ్యతను మెగా ఇంజనీరింగ్ అప్పగింత కేబినెట్ పచ్చజెండా ఊపింది. జలవనరుల శాఖ జారీ చేసిన మెమోకు ఆమోదం తెలిపింది. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనుభవం కలిగిన జర్మన్ సంస్థ బావర్తో ఈ పనులు చేయించాల్సిందని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ షరతు పెట్టాయి. దీంతో వాల్ నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్ట్ కింద బావర్కే మెగా ఇవ్వనుంది. ఈ అంశంపై కేబినెట్లో చర్చ జరిగింది. కేంద్ర జల సంఘం నిర్ణయం మేరకు కొత్తగా టెండర్లు పిలవకుండా ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ మరమ్మతు పనులు చేస్తున్న మెగాకే స్టాండర్డ్ ఆఫ్ రేట్స్ మేరకు పనులు అప్పగించడం వల్ల ఒక సీజన్ నష్టపోకుండా లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసే వీలుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ నెల 7వ తేదీన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జారీ చేసిన మెమోను యథాతథంగా ఆమోదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది